నేలంపాలెంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 2 టౌన్ సీఏ మేడా శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా అందులకు దుప్పటి పంపిణీ చేశారు. పిల్లలకు నోట్ బుక్స్ అందజేశారు. కార్యక్రమంలో ఆర్సీఎం చర్చ్ ఫాదర్ డిఎస్ పాల్, ఇరిగేషన్ శాఖ ఈ మైలా రవి, దేవరపల్లి రమణయ్య, మత్తన సుగుణమ్మ, దేవరపల్లి రవి, గడ్డం దామస్, దేవరపల్లి సాయి చరణ్, రాజేష్, సాయి, యశ్వంత్, శ్రీకాంత్, సన్నీ, బన్నీ, బాలు, తనుజ తదితరులు బాగున్నారు. Taking the time to be program. Now let us invite our CI Garu onto the dais. సోదరి సోదరులారా, ఈ వేదిక అలకించినటువంటి సేవ గారు మరి ఇతర చేయటం చూస్తున్నాను. నా బలగిత చలి, ఈ చలిలో కూర్చుంటే మళ్ళీ రేపు గుడికి పోయినప్పుడు నాకు స్వరం రాదు. అందువల్ల నాకు రావడానికి భయంగా ఉంటుంది, చలిలో భయంగా రావడం. సరే, మనం ప్రార్థన చేసుకుంటూ వాక్యం చదువుకున్నాం. కాలమున యూదేయ సీమలందు బెత్లెహేముందు యేసు జన్మించారు. అప్పుడు జ్ఞానులు తూర్పు దిక్కు నుండి జెరూసలేమును. We are inviting Devarpalli Ramanayya Garu onto the dais. Inviting Muttana Sugunamma Garu onto the dais. ముత్తల సుగుణమ్మ ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు మనం ఇక్కడ సమావేశం అవడానికి మీ అందరికీ తెలుసు, ఒక 2 రోజుల్లో క్రీస్తు జననం రాబోతుందని. ఆ రోజు మన అందరం కూడా అసెంబ్లీ అవడానికి ఒక వేదిక అందుబాటులో ఉండకపోయినప్పటికీ ఈ వేదిక మీదే మనం మినీ క్రిస్మస్ ద్వారా క్రిస్మస్ యొక్క ఆవశ్యకతని, క్రిస్మస్ సందర్భంలో చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని గురించి కూడాను మనం చర్చించుకోవడానికి ఇది ఒక మంచి వేదిక అవుతుంది. అందరూ కూడాను నిశ్శబ్దంగా ఎవరైతే స్టేజ్ మీద ఉన్నారో వాళ్ళు చెప్పేటువంటి వాక్యాన్ని కనుక మీరు వినగలిగితే మనలో కొంత మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. మేమందరం కూడాను గతంలో అక్కడ ఉండి ఎన్నోళ్ళం కాబట్టి ఇక్కడికి రాగలిగే స్టేజ్కి వచ్చాం. ఎవరైతే గొప్పగా వినగలుగుతారో వాళ్ళు మాత్రమే గొప్పగా మాట్లాడగలుగుతారు, గొప్ప వ్యక్తులు అవ్వగలుగుతారని చెప్పేసి చరిత్ర మనకి నిరూపించారు. అందువల్ల అందరూ కూడా నిశ్శబ్దంగా చెప్పేటువంటి విషయాల్ని పరిశీలిస్తారని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. ఈరోజు మన సమావేశమైనటువంటి ఈరోజు చాలా పవిత్రమైన దినం. ఇది మన ఒంగోలు ప్రాంతానికి మాత్రమే పరిమితమైనటువంటి శుభదినం కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడాను డిసెంబర్ 25వ తారీఖు కోసం ఎదురు చూస్తున్నటువంటి రోజు. ఇది ప్రపంచవ్యాప్తంగా చేసినటువంటి పుట్టినరోజు. అది మన క్రీస్తు జననం అయి ఉండటం మనకి ఎంతో సంతోషకరమైన దినం. అందువల్ల ఈ దినంలో మన అందరం కూడాను సంతోషంగా ఉండి మనకున్నటువంటి ఆలోచన విధానాన్ని దైవ మార్గంలో కనుక నడిపించుకోలేకపోతే మనం ఇక మిగిలిన సందర్భాల్లో మనం దైవజనంలో మార్గంలో నడవడానికి అవకాశం ఉండదు. అలానే మన చరిత్ర కనుక తిరిగేసుకొని చూస్తే చరిత్రలో 2 వ్యక్తుల యొక్క జననాలు మాత్రమే ప్రపంచవ్యాప్తంగా చేసుకుంటూ ఉంటారు. వాటిలో ఒకటి మనకి చరిత్రను అందించినటువంటి క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అని 2 టైం స్కేల్ ని డివైడ్ చేసినటువంటి క్రీస్తు జననాన్ని
ప్రపంచవ్యాప్తంగా చేసుకుంటారు. అలాగనే మనకి భారతదేశానికి మరియు ప్రపంచానికి కూడాను ఆలోచన శక్తినిచ్చినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జన్మదినాన్ని కూడాను ప్రపంచంలోని అన్ని దేశాలు కూడాను అతని యొక్క పుట్టినరోజును కూడాను చేసుకుంటాయన్న విషయాన్ని మీ అందరికీ తెలిసిన విషయం అయినప్పటికీ మరొకసారి గుర్తు చేస్తున్నాను. అది ఏప్రిల్ 14వ తారీఖు. ఈ 2 దినాలు కూడాను మనకి ఎస్పెషల్లీ భారతదేశంలో ఉన్నటువంటి శూద్ర జాతిగా అణగారిన జాతిగా ఉన్నటువంటి జాతులన్నిటి కూడాను ముఖ్యమైనటువంటి దినాలు. ఈ క్రీస్తు యొక్క జననాన్ని మనం చేసుకోవడానికి క్రీస్తు అనగంటే ఫస్ట్ అందరికీ ప్రేమని, శాంతిని, క్షమాగుణాన్ని పెంపొందించినటువంటి దేవదూతగా మన అందరికీ తెలుసు. అదే కాకుండా క్రిస్టియానిటీని నమ్ముకున్నటువంటి వ్యక్తులు పేద ప్రదేశాలు ఎక్కడైతే ఉన్నాయో, పేద వర్గాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతాలకు వెళ్ళటం, ఆ ప్రాంతాలను డెవలప్ చేయటం, ఆ ప్రాంతంలో ఎవరికైతే ఆకలిగా ఉన్న వాళ్ళకి ఆకలి పెడుతూ ఆకలిని తీర్చడమే కాకుండా వారికి జ్ఞానాన్ని కూడా అందించాలని చెప్పేసి మనకి స్కూల్స్ ని ఎస్టాబ్లిష్ చేసి మనందరూ కూడా చదువులు నేర్పించారు. అందువల్ల మాత్రమే మనం ఈ రోజు ఇలాంటి సమావేశాలు మనం ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం అయింది. అందువల్ల మనకి క్రీస్తు సందేశం ఏదైతే ఉందో దయ, ప్రేమ, కరుణ, క్షమాగుణాలు వీటిని మనలో ఏర్పాటు చేసుకుంటూ క్రిస్టియన్స్ అవలంబిస్తున్నటువంటి విధానాన్ని మనం కూడా తరతరాలకు అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. క్రిస్టియన్స్ అందించేటువంటి సందేశం ఏంటంటే ఎక్కడైతే పూర్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి భోజనంతో పాటు విద్యను కూడా నేర్పించండి అని. అందువల్ల మీకు తెలిసినటువంటి జ్ఞానాన్ని విస్తరింపజేయటానికి మీరు క్రిస్టియన్ మార్గంలో నడుస్తూ అంబేద్కర్ గారు నేర్పినటువంటి బాట ఏదైతే ఉందో దాన్ని కూడా మీరు అవలంబించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఎందుకంటే మనకి ఆగస్టు 25వ తారీఖు అనగంటే డిసెంబర్ 25వ తారీఖు అంటే మనకు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు 2 ఉన్నాయి. ఒకటి, అది క్రీస్తు జననంతో పాటు మన అందరూ కూడాను బానిస విముక్తి గావించినటువంటి రోజు. అది కూడా డిసెంబర్ 25. మను ధర్మ శాస్త్రాన్ని తగలబెట్టిన రోజు అది. మరి ఎంతమందికి ఈ విషయం తెలుసో తెలియదు కానీ మనం ఏవైతే పండగలప్పుడు భోగి మండలేస్తూ కొన్ని పండుగల్ని ఆస్వాదిస్తామో ఈ యొక్క క్రిస్మస్ ను కూడాను మన ధర్మశాస్త్ర విముక్తి దినోత్సవంగా ఎర్లీ అవర్స్ లో మంటల్లో అలాంటి మను ధర్మ శాస్త్రాలని సమాజంలో ఉన్నటువంటి చెడని నిర్మూలించిన భాగంగా ఆ రోజు మన అంబేద్కర్ గారు 1925 డిసెంబర్ 25వ తారీఖున మనుధర్మ శాస్త్రాన్ని తగలబెట్టాడు. దాన్ని ఆనవాయితీగా మనం ఉదయం మనుధర్మ శాస్త్ర దహనకాండ దినతో మన యొక్క కార్యక్రమాలు స్టార్ట్ చేస్తూ నెక్స్ట్ ప్రార్థనా కార్యక్రమాల్ని కొనసాగిస్తారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కోరుకుంటున్నాను. అలాగనే కొంతమంది యువత చాలా తక్కువ మంది మాత్రమే సక్రమైన మార్గంలో ఉంటున్నారు, ఎక్కువ మంది యువత మాత్రం వక్ర మార్గంలో ఉన్నారు. వారి అందరికీ తెలుసో తెలియదో మన యొక్క చరిత్ర గురించి కనుక మనం తెలుసుకోలేకపోతే మనం చరిత్రహీనులు అవుతాం. దీనికి అంబేద్కర్ గారు కూడా ఒక మంచి వాక్యం చెప్తాడు. సింహం తన కథలని తనే కనుక చెప్పుకోలేకపోతే వేటగాడు చెప్పేటువంటి కట్టు కథలే పిట్ట కథలుగా ప్రచారం అవుతాయి. అందువల్ల యువత ఏదో మన తాతలు మన తల్లిదండ్రులు పడ్డటువంటి కష్టాల గురించి తెలుసుకోకుండా ఈరోజు మనకి కొంత సంపద వచ్చింది కదా అని చెప్పి మన పెడదారి పడితే నెక్స్ట్ భవిష్యత్ తరాలు ఉండవు. కాబట్టి యువత మ్యాక్సిమం సాధ్యమైనంత అవకాశం ఉన్నంత వరకు మందు జోలికి కానీ అలానే ఈ మధ్య ఎక్కువగా అటువంటి సమాజాన్ని పీడిస్తున్నటువంటి మాదక ద్రవ్యాలు ఉన్నాయి, వీటి జోడిని కూడా వెళ్ళకుండా యువత సక్రమ మార్గంలో వెళ్తారని చెప్పి ఆశిస్తూ మంచి రాజ్యాన్ని నిర్మించడానికి మంచి యువత కావాలని చెప్పి మన పెద్దలు చెప్పినటువంటి నినాదంతో ముందుకెళ్లి మంచి సమాజాన్ని నిర్మిస్తారని, ఇలాంటి కార్యక్రమాలని మిగిలిన సమాజం అందరికీ కూడాను పరిచయం చేసినటువంటి ఇక్కడ మన కమిటీ కురవాళ్ళందరూ కూడాను ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఫాస్టర్ గారికి మరియు ఇన్వైట్ చేసినటువంటి కమిటీ సభ్యులకి ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తున్నటువంటి దేవపల్లి రవి గారికి, గడ్డం థామస్ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.
అందరు కొంచెం ఫాస్ట్ గా, ఇంకా చాలా సెలబ్రేషన్స్ ఉన్నాయి. It was young mountains rain, making spirits bright. Snowmen waving by the trees, we join all right tonight. Oh, jingle bells, jingle round. టిఎస్ పాల్ గారు కూడా బుక్స్ కంపెనీ ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాము. ఫాదర్ గారికి చిన్న సన్మానం చేయాలనుకుంటున్నాము. అందరు చప్పట్లు కొట్టండి.